106 మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే సండే స్పెషల్. అసలు మా వీడియోస్లల్లే అది అన్నది లేనే లేదు. అది ఏంటి అన్నది కూడా పేరు కూడా మీకు చెప్తాను, కానీ ముందైతే కొద్దిగా మిమ్మల్ని ఊరిద్దామని ఆశతో అయితే చెప్పట్లేదు. బావా ఏంటి సంగతులు? ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం మనం. సంగతి నాటుకోడి కూర ప్లస్ రాగి సంగటి. అసలు మా ఇంట్లో కూడా ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం ఇవాళే చేస్తున్నాను. రాయలసీమ స్టైల్లో ఈ రోజు మా అమ్మ చెప్పి రుచి చేసింది. పీక్స్ తప్ప చూడండి. వెళ్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, అయితే చికెన్ కర్రీ చేస్తుంది, క్లీన్ చేస్తుంది. సార్లు కడిగింది మా అమ్మ. అసలు తనసారి కడగకూడదులే కానీ మా అమ్మ అయితే కడిగిద్ది. అంతే అబ్బా. పర్వతం అన్ని రెడీ అయినాయా? ఏంది కావాలి చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బియ్యం నానేసా. బియ్యం నానబెట్టా, చూడండి ఎంత బాగా నానిందో. మంచిగా ఇలా నానితే మెత్తగా అయితే. ఎంత కలుపుకోవాలి చెప్పవా? ఇదా నేనైతే సోళ్ళు అంటే అర కేజీయా? కేజీ డబ్బానా? కేజీ డబ్బా. అది అంటే సగం పోసిన అర కేజీ. అదే మరి. తర్వాత బియ్యం, ఇది రాగి పిండి కూడా ఈ గిన్నెడు తీసుకున్నాను. ఇది మా అత్తయ్య అయితే ఇంట్లోనే రెడీ చేయించింది. ఈ రాగి పిండి ఇది బలమైంది. ఇక నుంచి మనం ఇదే చేసుకొని ఎక్కువ తినాలి, పిల్లలకు కూడా పెట్టాలి అని చెప్పింది. సరేలే అని నేను కూడా ఈ రోజు స్టార్ట్ చేయాలి. ఈ వీడియోతోనే స్టార్ట్ చేద్దామని ముందైతే దీన్ని మొదలు పెడుతున్నా. ఇప్పుడైతే మీ వాటర్ పోసుకున్నాం. ఈ గిన్నెలో వాటర్ పోసుకోవాలి. ఈ గిన్నెలోనైతే వాటర్ పోస్తున్నాను. ఈ లోటాతో 3 లోటాలు అయితే పోస్తున్నాను నేను. ఇప్పుడు ఈ వాటర్ ని మనం కాగబెట్టుకోవాలి. వేడి చేసుకుంటే మంచి బియ్యం వేసుకోవడానికి అమ్మటే ఉడికిద్ది, లేట్ పట్టుకోకుండా. ఈ గ్యాస్ అయితే ముట్టించాను. నీళ్లు కాగనివ్వాలి, అంతలోకి మనం బియ్యం కడుక్కోవాలి. ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ ఇలా నీళ్లు కాగబెట్టుకొని పెడితే ఎమ్మటే ఉడికిద్ది, తొందరగా అయ్యిద్ది మనకు కావాలంటే. బియ్యం నానబెట్టాను కదా, 3 టైమ్స్ అయితే బియ్యం కడిగేస్తున్నాను. ఇవైతే మేమైతే పట్టించిన బియ్యమే. పట్టించిన బియ్యంలో మేము యాపాకు కలిపాము. యాపాకు కలుపుకుంటే పురుగు పట్టుకోకుండా మంచిగా ఉంటుందని యాపాకు కలిపాను. బావా, గ్యాస్ పోయి ఇది తొందరగా ఆన్ కావట్లేదు, చూపించాలి. బాగా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైనా ముట్టించిన ఎక్కువ వాసన వస్తుంది. అట్లా రావడం వల్ల పిల్లలకి దప్పకం వస్తాయి. చూపించుకుంటే మంచిగా మనం కూడా బయట కాకుండా ఉంటుందిగా బాగా. అసలు ఈ రోజు సండే రోజు మా బావి చేయమంటాడని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మా పెళ్ళి అయిన కాలం నుండి కూడా ఎప్పుడూ చేయలేదు. అసలు నా పుట్టిన కాలం నుండి కూడా ఇది ఎలా ఉంటది అన్నది కూడా తెలియదు, కూడా చెయ్యలేదు కూడా మేము కూడా. అంటే అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడూ చేయలేదు. ఇయ్యాలే చేస్తున్నాను. ఫస్ట్ టైం రుచితో స్టార్ట్ అవుతుంది. బియ్యం అయితే కడిగేశాను, 3 టైమ్స్ అయితే కడిగేశాను. బియ్యం అయితే ఇప్పుడు నానబెట్టున్నా. అంటే వేడి రావాలి. వేడి వచ్చిన తర్వాత మనం ఈ బియ్యం అన్నవి వేసుకోవాలి. ఎసరు వేడి రావాలన్నా? నీళ్లు పెట్టినా నీళ్లు వేడి వస్తే ఈ బియ్యం దాంట్లో వేయాలి, అంతేనా? అట్లా కుల్ల చెప్పు, క్లారిటీ చెప్పు. సగం మింగుతావు ఎందుకు? చాయ్ కూడా పెడతాను. చాయ్ పిల్లలు చాయ్ పోయకూడదు, ఎట్టబోతున్నాం మళ్ళీ. పొయ్యకూడదులే కానీ ఉషాంతి అడుగుతుంది. ఎందుకంటే కడుపు నొప్పి వేస్తుంది అంటుంది. కొద్దిగా చాయ్ పోస్తే అరుగుదల అయితే మంచిదని ఒక కాగితం తీసుకొచ్చి దానికి వెలిగించి దాన్ని పెట్టొచ్చు కరుగుతా. ఆ రెగ్యులేటర్ పని చేయకపోతే ఇంకో కాగితం ముక్క కొద్దిగా కొస చింపి, అవి అక్కడ సబ్బులు కాడ కాగితం ముక్క ఉందిగా, ఈ కాగితం ముక్క కొద్దిగా అంతా చింపేసి ఇంత తెలిగించి దానికి పెట్టొచ్చుగా. లేకపోతే మ్యాచ్ బాక్స్ కూడా కొనుక్కోవచ్చు కదా. ఏం కొనుక్కో? మ్యాచ్ బాక్సా? ఎంత? 10 రూపాయలు అయితే అది అగ్గి పెట్టా.
కొనుక్కొచ్చుకోవచ్చు కదా, షాపులు కాదు కింద దిక్కులు పోతున్నారు, కింద తిరిగి ఒకటి మొత్తం ఇరిగించింది. ఇక్కడ సింక్ వేసింది, సింగ అయితే వాటర్ కి ఆరిపోయి అమ్మటే అని ముచ్చుతా. చాయ్ పెడతా. పెట్టి చాయ్ పెట్టి నాకు కూడా కావాలి. మేము చర్చికి వెళ్ళి వచ్చామంటే మాకు కొద్దిగా టైం పట్టింది ఇక తినడానికి. చికెన్ తీసుకొచ్చింది అమ్మ, కడిగి ఇక్కడ పెట్టేస్తుంది. చికెన్ లోకి అయితే పసుపు వేస్తున్నాను ఫస్ట్, తర్వాత అల్లం పేస్ట్, కారం 2 స్పూన్స్ వేసుకోవాలి, ఎందుకంటే పిల్లలు తింటారు కదా కొంచెం తక్కువే వేసుకోవాలి. ఉప్పు వేస్తున్నాను, కొంచెం అంతా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మొత్తానికి అయితే మసాలా మొత్తం అయితే ఇలా కలిపేసి పెట్టాను. ఒక 10 నిమిషాలు మనం పక్కకు పెట్టేసుకుంటే మంచిగా ఇవి గ్రేవీ అన్నది వస్తుంది. మనం ఇలా పెట్టడం వల్ల ముక్కలకు కూడా మంచిగా కారం ఉప్పు పట్టుతాయి. మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎసరైతే ఇలా పొంగుతూ ఉండాలి, వాటర్ అన్నవి. ఇలా వేసుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత మెత్తగా ఉడికిన తర్వాతనే మనం రాగి సందడాలి, రాగి పిండి అన్నది పోయాలి. చాయ్ కూడా రెడీ అవుతుంది. రాగి పిండి అయితే జల్లడ పట్టుకోవాలి మనం, ఎందుకంటే ఇది పిండి పట్టించాం కదా, జల్లడ పట్టుకుంటే ఏం పలుకులు లేకపోకుండా మంచిగా ఉంటాయి. అందుకే ఇలా జల్లడ పట్టేసుకుంటే పురుగులు గిట్లా ఏమైనా ఉన్నారని బయటపడతాయి. జల్లు పట్టుకుంటే కొంచెం ఏదైనా ఉన్నా కానీ రాళ్ళు రప్పలు బయటకు వచ్చేస్తాయి. మంచి పని. కొత్తిమీర పుదీనా భలే ఫ్రెష్గా ఉంది, ఇప్పుడే తీసుకొచ్చింది అత్తయ్య. క్యారెట్ కూడా తీసుకొచ్చింది, టమాటాలను క్యారెట్ ఇవన్నీ అయితే ఇప్పుడే తీసుకొచ్చింది అత్తయ్య అయితే. పక్కన మంచిగా పెట్టుకోరు, తొందరగా గాలిద్దామని చేస్తున్నాను. టీ అయింది, మా అమ్మ టీ వస్తుంది. టీ అయిపోయింది, పిల్లగాడు టీ వేయాలంటే మా అమ్మ ఒకటే టీ కదురుతుంది. అసలు ముందు మొత్తం ఏది అడగకూడదు పిల్లగాళ్ళు, ఎమ్మటే ఇక చెయ్యమనే చెప్పింది. 3 రోజులు అవుతుంది పైనాపిల్ వేసుకొచ్చి పిల్లలకు కోసి పెట్టడానికి రూతు టైం కూడా సరిపోవట్లా. ఈ పైనాపిల్ ఉన్నంత ఫ్రెష్ మంచిగా పండి ఉన్నదో మెత్తగా అయిపోతుంది రూతు. పిల్లలకు కోసి పెట్టు ఈ పైనాపిల్. బాగా సాయంత్రం పోతా, నిన్న కోసి పెట్టాను, నిన్న కూడా కోసిన. అన్నం అయితే ఇగో మెత్తగా ఉడికింది. ఇప్పుడు రాగి పిండి పోస్తుంది. రాగి పిండి పోసిన తర్వాత కలపకూడదు, దాంట్లో సాల్ట్ వేసి మూత పెట్టేసుకోవాలి. ఎందుకని అట్లా? కలుపుకోకుండా కాసేపు పప్పు ఉప్పు ఎడంగపోయి అంత కలిసిద్ది. ఒక్కడ పోతే కష్టం అయితే బాగా ఒక్కడ ముద్ద సరిపోదు, కొంచెం ఉప్పు ఏమవ్వదు. మొత్తానికైతే రాగి పిండి అయితే ఉడకటానికి వచ్చింది. ఇప్పుడు నేను ఎందుకు అట్లా ఉంచానంటే మంచిగా ఈ రసాయం అన్నది అన్నంలో దిగితే బలం, అందుకే నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఇలా
మంచిగా గలవ తిప్పుకోవాలి, బాగా గలవ తిప్పుకోవాలి, ఉండలు లేకోకుండా గలవ తిప్పుకోవాలి. నేను చెప్పనా తిప్పు బాగా ఇప్పుడు ఇలా తిప్పుతున్నా మరి. మా అమ్మ కొత్తిమీర గిల్లుతుంది, కొత్తిమీర పుదీనా గిల్లుతుంది. నేను ఎంతవరకు అయిందమ్మా? రెడీ అయింది బాగా. ఇది వేడిగా ఉన్నప్పుడే కలపాలి. గంట ఇంత కనిపించుకొని ముక్కలు చేయాలి. చికెన్కి అయితే ఆయిల్ వేస్తున్నాను. ఫస్ట్ చికెన్ కర్రీ ఆయిల్ వేడి కావాలి. ఆనియన్స్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేస్తున్నాను. జీలకర్ర, జీలకర్ర వేస్తున్నాను. కలవ తిప్పుకోవాలి. అల్లం పేస్ట్ మంచిగా మగ్గితేనే వేసుకుంటారు. ఎన్నిసార్లు పిలవాలి బా? వస్తున్నా, పిల్లగాడితో ఆడుకుంటున్నా ఆట. ఆడుకో. తోటకూర వేసుకున్నా తాలింపులోకి. చికెన్ అయితే ఇలా తాలింపులో వేసుకొని కలవ తిప్పుకోవాలి. ఒక్కసారి కలవ తిప్పి మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గుతుంది. బాబా ఇది ఉడికేలోపు ఇది చేద్దామా? ఈ ధనియాలు అయితే మసాలా కోసం అని దాచిన చెక్క ధనియాలు అయితే వేసాను. మంచిగా ఇలా కలవ తీసుకొని కలుపుకోవాలి. కర్రీ కూడా ఉడుకుతుంది. టమాటాలు వేస్తాను. మిక్సీ పట్టుకోవాలని రెడీ చేస్తాను. టమాటాలు వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మగ్గడానికి మూత పెట్టేసుకున్నాను. మసాలా అయితే మంచిగా రోట్లో దంచుకున్నాము. రాగి అన్నం అయితే మంచిగా ముద్దలైతే చేశాను. చూడండి, చికెన్ కూడా రెడీ అయింది. ఇప్పుడు అందరికీ అయితే పెట్టేస్తాను. ఇప్పుడు ఉండల్లాగా చేశాను. ఉండలే లేకుండా ఇట్లనే పెట్టొచ్చు కదా. ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. మనం కలుపుకొని తినొచ్చులే కానీ ఉండలు చేద్దాం అన్నట్లు ఏం చేశాను. అవసరం లేదు, ఏం అవసరం లేదు. బాగుంటుందేమో. ఏం అవసరం లేదు, ఇట్లా పెట్టుకోవచ్చు. పిల్లలకైతే రూతు భోజనం పెడుతుంది. రాగి సంగటి, చికెన్ పెట్టేసి ఇటు దీని మీద ఇలా కలుపుకొని తింటే బాగుంటుంది. తినేసి కూర్చోన్నాను. ఖుషి
రామ్మా నాన్న ఇంకో ప్లేట్ చెప్పు. ఈరోజు టేస్ట్ నేను కూడా చూడాలి, ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం తింటా. ఎట్లుంటుందో చూడాలి అసలు. నీకేనా ఇదిరా? ఇదిగో ఖుషి నీకు. బాగా ఎట్లా నీకు ఇట్లా పెట్టేనా? ఏంటి రాఖీ ఎలా ఉంది? బాగుందా నాన్న? మా ఇంట్లో ఫస్ట్ టైం ఇది వండటం, ఫస్ట్ టైం తింటాం, ఇంకా ఫస్ట్ టైం. ఎప్పుడూ చేయలేదు కూడా అసలు. మా పెళ్ళి అయిన కాడ నుండి కూడా ఫస్ట్ టైం, మనకం ఫస్ట్ టైం. ఆ.